ఓకే. ప్రజెంట్ సొసైటీలో 3 సమస్యలమ్మ వేధించేది. ఒకటి ప్యూబర్టీకి సంబంధించి, ఇన్ఫర్టిలిటీ, తర్వాత డెలివరీ కాంప్లికేషన్స్. మూడింటికి సంబంధించి అంటే ఓవర్ ఇన్ఫర్మేషన్ తెలియడం వల్ల ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారా, లేకపోతే ముందు ఈ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోకపోతే డాక్టర్ ముందు మనము బేలా అయిపోతామన్న భయమా తెలియట్లేదు. దీంట్లో ఫస్ట్ ప్యూబర్టీ గురించి ఒకప్పుడు అంటే నా జనరేషన్ వరకు కూడా అంటే 80s 90s 2000 వరకు కూడా 13 years 12 years 13 years 14 years వరకు పెద్ద మనిషి అవ్వడము అనేది సర్వసాధారణంగా ఉండేది. 2005 నుంచి కనుక చూసుకుంటే 10 years వరకు అది వచ్చింది, అది కూడా ఓకే అన్నట్టుగా యాక్సెప్ట్ చేయగలిగారు. బట్ ఈ మధ్యకాలంలో చూసుకుంటే 6 సంవత్సరాలకి పిల్లలు పెద్ద మనుషులు అయిపోతున్నారు. అసలు నిజంగా 6 yearsకి అంటే ఏమీ తెలియని బేబీకి ఆ ప్రాబ్లము అని అంటే తల్లిదండ్రులు భయపడిపోతున్నారు. అది ఏంటి? 8 ఏళ్ల వరకు మేము ప్రికాషన్స్ ప్యూబర్టీ అనవండి. ఓకే. 8 ఏళ్ల కంటే తర్వాత అయితే అది పర్వాలేదు. 8 ఏళ్ల లోపు అయితే కనుక దాన్ని ప్రికాషన్స్ ప్యూబర్టీ అంటారు. ఈ ప్రికాషన్స్ ప్యూబర్టీకి చాలా కారణాలు ఉన్నాయండి. ఇందాక నేను ఎండోక్రైన్ డిస్రప్టర్స్ గురించి మాట్లాడాను. అలా చాలా సమస్యలు ఉంటాయి. థైరాయిడ్ సమస్య ముఖ్యంగా అండి. ఈ ఎండోక్రైన్ డిస్రప్టర్స్ వల్ల మనకి చాలా థైరాయిడ్ సమస్య పెరిగిందండి. ఓకే. ఈ థైరాయిడ్ సమస్యతోటే చాలా మంది డయాగ్నోసిస్ లేదు అక్కడ. తర్వాత పేషెంట్కి ప్యూబర్టల్ చేంజెస్ అనేది తల్లికి కూడా తెలియట్లేదండి. అవును. వాళ్ళు బ్రెస్ట్ డెవలప్ అవుతుంటే నొప్పి అంటారు, నొప్పి ఉంటుంది అప్పుడు పిల్లలకి, ఏదో అయిపోయింది భయపడిపోవడమే. అరే ఇవన్నీ నార్మల్, సర్ది చెప్పడానికి కూడా చేత కావట్లేదు పిల్లలకి. మేమేం చెప్తాంటే అలాంటప్పుడు మా దగ్గర తీసుకురండి, మేము చెప్తాం వాళ్ళకి ఇవన్నీ సర్వసహజంగా జరుగుతాయి. క్లాస్లో మిగతా అమ్మాయిలు ఎలా ఉన్నారు ఇవన్నీ మేము మాట్లాడతాం. అందరూ మాట్లాడరు అనుకోండి, కొంతమంది మాట్లాడతాం. ఇవన్నీ చాలా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి, చెప్పాలి కూడా. మనం ఎంతసేపు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఇవన్నీ చెప్తున్నాం, బాగానే ఉంది, కానీ ఇది కూడా చెప్పాలి వాళ్ళకి. బాడీలో వచ్చే చేంజెస్, బాడీలో చేంజెస్ ఏంటి అని తెలియాలి కదా వాళ్ళకి. అబ్బాయిలకి చేంజ్ అవుతుంది, గొంతు మారుతుంది, వాళ్ళకి చాలా చేంజ్ అవుతుంది, ఇవన్నీ కూడా చెప్పాలి మనము. కాబట్టి కౌన్సిలింగ్ అన్నదండి పేరెంట్స్ దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి. కానీ పేరెంట్స్కే తెలియకపోతే వాళ్ళు ఎలా చెప్తారు? ఇది ఒక పెద్ద కథ. అంచేత ప్యూబర్టీ అన్నదండి ఇది డెవలప్మెంట్ మామూలుగా ఎస్ ఎవ్రీ 10 yearsకి అది ఒక ఇయర్ కిందికి వస్తుందండి. ఓకే. అది నార్మల్. ఎవ్రీ 10 yearsకి మెనోపాజ్ అన్నది ఒక ఇయర్ పైకి వెళ్తుంది. ఓకే. కాబట్టి రిప్రొడక్టివ్ ఏజ్ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే జనాభా పెరిగిపోవడం. అందుకే మనం ఫ్యామిలీ ప్లానింగ్ గురించి అంత మాట్లాడుకుంటాం. రెండో సమస్య మీరు ఇందాక చెప్పారు, ఫర్టిలిటీ సమస్య. ఫర్టిలిటీ సమస్యలో నుండి 2 పరీక్షలు చేసుకోవాలి. ఓకే. ప్రాబ్లం ఏంటంటే మా దగ్గర కపుల్స్ వచ్చినప్పుడు 2 రారు, భార్యాభర్తలు రారు, భర్త రాడు, అత్తో అమ్మో వస్తుంది కూడా తీసుకుని వస్తుంది. నేను చెప్తాను అబ్బాయి రాకపోతే నేను చేయను, చూడను. ఓకే. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య సమస్య అది. పిల్లలు వాళ్ళిద్దరికి కావాలి, మీకు కాదు. వాళ్ళిద్దరు వస్తే వాళ్ళిద్దరికి మేము చెప్తాం ఏం చేయాలి, ఏం చేసుకోవాలి అని. ఇప్పుడు డాక్టర్ దగ్గర నుంచి చెప్పి అబ్బాయి వినడం వేరు, మీరెవరో ఇంకొకళ్ళు వెళ్ళి చెప్తే వాళ్ళు ఎందుకు వింటారండి? ఓకే. వినరు కదా, అది ప్రాబ్లం. కాబట్టి వాళ్ళిద్దరూ రావాలి. ఇప్పుడు వ్యంధ్యత్వ సమస్య, ఫర్టిలిటీ సమస్యకు కూడా చాలా ఆన్సర్స్ ఉన్నాయి. మనకి ప్రాబ్లం లేదండి, పిల్లలు పుడతారు. కానీ ప్రెగ్నెన్సీ వచ్చాక వచ్చే కాంప్లికేషన్స్, ఇందాక మీరు అన్నారు కాంప్లికేషన్స్ అని, అది మేము మాట్లాడుతున్నప్పుడు మీరు వినాలి. ఇప్పుడు ఒక కాలంలో WHO 4 సార్లు డాక్టర్ దగ్గరికి వెళ్తే చాలు ఈ 9 నెలల్లో అనేవాళ్ళు. అవును. ఇప్పుడు 2010 నుంచి మార్చేసి దాన్ని 8 సార్లు వెళ్ళాలి కానీ అని చెప్పారు. ఎవ్రీ మంత్. అలా అసలు మామూలుగా మేము చూస్తే కనుక 7వ నెల వరకు ప్రతి నెల చూస్తాము, 7వ నెల నుంచి 9వ నెల వరకు ప్రతి 15 రోజులకి చూస్తాము, 9వ నెల నుంచి ప్రతి వారం రమ్మంటాం. ఎందుకంటే కాంప్లికేషన్స్ అప్పుడు ఎక్కువ. అవును. తర్వాత వ్యాక్సినేషన్స్ చాలా ఇంప్రూవ్ అయిపోయినాయి. ఇప్పుడు కొత్త వ్యాక్సినేషన్స్ వచ్చాయి. చాలా మందికి అర్థం కాదు ఏంటంటే వ్యాక్సినేషన్ ఎందుకు ఇస్తాం తల్లికి జబ్బులు రావాలనే కాదు, రాకూడదని కూడా కాదు, బిడ్డలకి రాకూడదని. ఎందుకంటే పిల్లలకి 6 వారాల దాకా టీకాలు ఇవ్వరు. అవును. పుట్టగానే ఇచ్చేవి 1-2 వ్యాక్సినేషన్స్ ఇస్తారు. కొన్ని వ్యాక్సినేషన్ 6 weeks దాకా ఇవ్వలేరు. అది తల్లి దగ్గర నుంచి ఆ రోగ నిరోధక కణాలు బిడ్డ దగ్గరికి వెళ్ళాలా. మరి అందుకే మేము వ్యాక్సినేషన్ ప్రెగ్నెంట్ విమెన్కి ఇస్తాం. అది ఎప్పుడు ఇస్తాము? 8వ నెలలో 9వ నెలలో ఇస్తాం. ఎందుకంటే అప్పుడే అది ప్లాసెంటా నుంచి వెళ్తుంది ఎక్కువ బేబీ దగ్గరికి అని. పాలు ఇవ్వాలి కదా, పాల నుంచి వెళ్తుంది అది బేబీకి. కాబట్టి ఆ టైంలో మరి ప్లాసెంటా నుంచి మాయ నుంచి వెళ్ళడమే కాకుండా మొదటి 3 రోజులు మురుపాలు ఉంటాయి, అందరికీ తెలుసు. అవును.
అందులో ఎక్కువ రోగ నిరోధక కణాలు ఉంటాయి. అమ్మ పుట్టగానే అరగంటకి మేము పెట్టేస్తాం ఇక్కడ బ్రెస్ట్కి, తర్వాత ఇవ్వరు. నాకు నొప్పి వేస్తుంది, తల్లికి తెలియదు ఎలా ఇప్పించాలో. హాస్పిటల్లో ఉంటే నా డ్యూటీ కాదు, మీ నర్సులు వచ్చి మా అమ్మాయితో పాలు ఇప్పించాలి. సరే, ఆ 3 రోజులు ఉంటారు, 4 రోజులు ఉంటారండి మా దగ్గర. సరే, అప్పుడు నర్సులు వచ్చి ఇప్పిస్తారు. ఇంటికి వెళ్ళాక ఏం చేస్తారు? ఎందుకంటే ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళ బలవంతంగా అమ్మ వాళ్ళప్పుడు నిప్పలు తీసి పెట్టు నోట్లో, వాడికి అది అందాలి, వాడికి గ్రిప్ దొరికినప్పుడు వాడు వదిలిపెట్టాడు. వాడు ఎంత అంటే అది ఇన్స్టింక్ట్ గా వస్తుంది వాళ్ళకి, సక్లింగ్. అదే అంటున్నా, అది ఎవరు చేస్తున్నారు? చేయట్లేదు కదా, చెప్తే కూడా వింటం లేదు. మేము ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇవన్నీ మొదలు పెడతామండి చెప్పడం, అయినా వినరు, ఏం చేయలేము. తర్వాత డ్రెస్సులు కూడా కొనండి, నేను చెప్తాను, ఫుల్ క్లోజ్డ్ ఉంటాయి ఇప్పుడు వచ్చేవి మెటర్నిటీవి. తర్వాత ఏవో జిప్పులు గిప్పులు ఉంటాయి. నేను అంటాను, ఫీడ్ చేసి గుచ్చుకుంటుంటాయి బేబీకి, ఎలా తాగుతారు వాళ్ళు? వాళ్ళు నువ్వు అన్నం తింటావు, నీకు గిచ్చుతుంటే నువ్వు తినగలవా అని అడుగుతాను నేను ఎప్పుడు. అంతే కదా. అందుచేత డ్రెస్సులు కూడా రండి, ఇదివరకు అంటే ఈజీ చీరలు బ్లౌజులు ఈజీ ఉండేది, ఇప్పుడు అలా కాదు కదా. ఇప్పుడు మనం చాలా గొప్పగా చెప్తాము, న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ ఏమో పార్లమెంట్లో బిడ్డను తీసుకొచ్చి పాలిచ్చి మరి చేసింది అని, కానీ మన వాళ్ళు మామూలుగా ఇవ్వమంటేనే ఇవ్వరు. ఇప్పటికీ ఆ సిగ్గు మోమాటాలు ఇవ్వడానికి ఇష్టపడకపోతే ఎలాగంటే. అండ్ పాలు అన్నది అది స్టెరైల్ పాలు, అందులో షుగర్ తక్కువ ఉంటుంది, ఫార్ములా ఫీడ్స్ లో షుగర్ ఎక్కువ ఉంటుంది. ఆ షుగర్ ఎక్కువ ఉంటే వాళ్ళకి ఆ టేస్ట్ వచ్చేస్తుంది, ఇంకా స్వీట్స్ మీద పడిపోతారు. అందుకే కదండి ఇప్పుడు మన వాళ్ళంతా జంక్ ఫుడ్ స్వీట్స్ ఎక్కువైపోయినాయి. మరి పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుంది కదా, ఎవరు కారణం? తల్లి కదా. అవును, కానీ ఎవరు చెప్పాలి? ఎన్ని చెప్పినా వింటంలా, ఎంతని కౌన్సిలింగ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు వినడానికి, రిసీవ్ చేసుకోవడానికి రిసెప్టివ్ మైండ్ అంటాం. రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉంటే వాళ్ళకి చెప్పచ్చు, మనం చేసుకోవడానికి రెడీగా లేని వాళ్ళకి ఎలా చెప్తాం? ఓకే. అలాగే సోషల్ మీడియా తల్లులు అంటే ఎవరో ఏదో చెప్తే, ఒకప్పుడు ఏంటంటే 1 year 2 years వరకు కూడా, ఈవెన్ మా అక్క బాబు 2002 బోర్న్, 2 years వరకు కూడా వాడు పాలు తాగాడు. ఆఫ్టర్ 2 years తర్వాత ఇంకా చాలు పిల్లాడికి ఫుడ్ అలవాటు చేయన్న అనేంత వరకు కూడా వాడు పాలు తాగాడు. ఇప్పుడు సీన్ కట్ చేసి 6 monthsకే బేబీకి ప్రోటీన్ ఫుడ్ అంట, డైట్ ఫుడ్ అంట, ఇవన్నీ వచ్చేస్తున్నాయి. నిజంగా పుట్టిన తర్వాత ఎన్ని మంత్స్కి బేబీకి ఫుడ్ అనేది అలవాటు చేయాలి? అసలు 6 months దాకా ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అని చెప్తాం, నీళ్ళు కూడా ఇవ్వద్దని చెప్తాం. ఓకే, అంతవరకు. ఎంత సమ్మర్లో కూడా నీళ్ళు ఇవ్వకర్లా, తల్లి ఇవ్వాలి పాలు. డిమాండ్ ఫీడ్స్ అండి మొదటి 3 నెలలు. బేబీ ఏడ్చినప్పుడల్లా ఇవ్వాల్సిందే, నువ్వు టైంకి ఇవ్వడం కాదు. బేబీ బరువు పెరగాలి, పాలు సరిపోవట్లేదండి, ఏడుస్తున్నాడు పిల్లవాడు అని వెంటనే పోత పాలు మొదలు పెడతారు. పోత పాలతో ఏమవుతుంది? ఫీడింగ్ బాటిల్ నువ్వు క్లీన్ చేసుకోవాలా, బాయిల్ చేయాలా, ఆ నిప్పుల్స్ని కరెక్ట్గా మనం క్లీన్ చేయాలా, లేకపోతే పిల్లలకి జబ్బులు వస్తాయి కదండి. అది ఎవరు పడుచుకోవట్లేదు, అది ఈజీ అనుకుంటున్నారు. యాక్చువల్గా నువ్వు బ్రెస్ట్ ఫీడ్ చేయడం ఎంత సులువండి, నీకు ఈ శ్రమ అంతా తప్పుతుంది కదా, ఈ కడుగుడులు, స్టెరిలైజ్ చేసుడు అవన్నీ. అవును, కాబట్టి పాలు ఇవ్వడం అన్నది చాలా సులువు. దానికి ఏం చేయాలి? మనం బాగా తినాలి. బాగా తినాలి అంటే ఏంటి? ఎక్కువ క్వాంటిటీ కాదు, క్వాలిటీ పెరగాలి. మేము డెలివరీ అయిపోయిన తర్వాత పథ్యాలు పెట్టద్దండి, అన్ని కూరగాయలు ఇవ్వండి, అన్నీ ఇవ్వండి, నీళ్లు బాగా తాపండి. ఎందుకంటేను మనకి ప్రెగ్నెన్సీ సమయంలో నీరు చేరిందంతా బయటికి వెళ్ళిపోతుంది ఇప్పుడు డెలివరీ అయిపోయాక, కాబట్టి వాళ్ళు డీహైడ్రేట్ అయిపోతారు, పాల ద్వారా వెళ్ళిపోతుంది. కాబట్టి నీళ్ళు ఎక్కువ ఇవ్వండి, లేకపోతే యూరిన్లో ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇన్ని చెప్తాము, ఎవడు వినండి. అప్పుడైతే ఏంటి, బీరకాయ కూర, సొరకాయ కర్రీ అంటే నీళ్ళు ఎక్కువగా ఉంటాయి కదా, అవి ఎక్కువగా పెట్టేవాళ్ళు. పాలు ఎక్కువ వస్తాయని అచ్చర్లు అని చెప్పేసి అది పౌడర్ చేసి తేనెలో కలిపి తాగించేవాళ్ళు. అరిటాకు కానీ మర్రాకు మీద కానీ వేసి నాకించేవాళ్ళు. ప్రెగ్నెంట్ లేడీస్ కి వీక్నెస్ ఉంటుంది కాబట్టి ఆయుర్వేదంలో ఇవన్నీ ఉన్నాయి అంటూ కూడా పెట్టించేవాళ్ళు. చెప్పేది ఏంటంటే సరిగ్గా తినండి, సమతుల ఆహారం తీసుకోండి. మీరు తీసుకుంటే మీ పాలు కూడా బాగుంటాయి కదా, క్వాలిటీ బాగుంటుంది, బేబీకి మంచి ఆహార పదార్థాలు అందుతాయి. అంతేకాకుండా మీరు కూడా ఐరన్ వేసుకోండి, కాల్షియం వేసుకోండి, ఇవన్నీ కూడా బేబీకి వెళ్తాయి మీ పాల ద్వారా. ఇన్ని చెప్తాం. 6 months తర్వాతనే సాలిడ్ ఫుడ్ పెట్టాలి. ఓకే, కానీ ఎవరు పెడుతున్నారు? 3 నెలలకే మొదలు పెట్టేస్తున్నారు, బారసాలు అంటున్నారు, ఇంకో ఏదో పెట్టేస్తున్నారు. పోనీ ఆ పెట్టేదన్నాను కొనుక్కొచ్చిన ఇవి పెడుతున్నారు, ఆ పౌడర్లలో ఏదో కలిపేసి పెడుతున్నారు. కానీ ఇంట్లో ఎవడు ఉగ్గు తయారు చేస్తున్నాడండి?
మెత్తగా అన్నం చేసి అందులో కొంచెం పప్పు వేసి కొంచెం నెయ్యి వేసి కొంచెం ఉప్పు వేసి పెట్టండి అంటే వాళ్ళు 2 చెంచాలు తింటారు అంతే. ఆయనతోనే పెట్టచ్చు కదా, అది పెట్టడానికి కూడా శ్రమ కదండి, శారీరక శ్రమ. ఓట్స్ మేడం, ఇప్పుడు ఓట్స్ విత్ యాపిల్, ఓట్స్ విత్ బనానా, ఓట్స్ విత్ హనీ, ఇప్పుడంతా ఇది కదా ఎందుకంటే food. డబ్బులు ఖర్చు పెట్టడం, మనం తింటే వాళ్ళు పెట్టచ్చు కదా, అలా అలవాటు అయిపోతుంది వాళ్ళకి కూడా ఆ టేస్ట్. ఇప్పుడు మీరు బయటవి టేస్ట్ అలవాటు చేస్తే ఆ టేస్టే అలవాటు అవుతుంది వాళ్ళకి కదా. లేదు 2 years వరకు పిల్లలకి షుగర్ అలవాటు చేయొద్దంట కదా. చేయకూడదు అంటే ఎక్స్ట్రా ఇవ్వకూడదు, మామూలుగా ఇచ్చేదంతా ఇవ్వచ్చు కానీ ఎక్స్ట్రా షుగర్, స్వీట్స్ ఇవన్నీ అలవాటు చేయొద్దు. ఓకే. ఇప్పుడు పాలు, ఫ్రూట్స్ కానీ అరటిపండు పెట్టడము, లేకపోతే ఏదైనా మెత్తగా చేసి యాపిల్ ఇవ్వడము, ఇలాంటివన్నీ ఇవ్వచ్చు మనం. ఇవ్వకూడదని ఎవరు చెప్పరండి. ఓకే. అంటే ఈ టేస్ట్ అని నెమ్మదిగా అలవాటు చేస్తున్నాం పిల్లలకి. ఏమైపోతుంది ఇప్పుడంతాను, మీరు ఈ షుగర్ అలవాటు అయిపోయిందంటే వాళ్ళకి ఆ షుగర్ ఇప్పటికీ కూడా టేస్ట్ బాగుంటుంది కదండి. ఓకే. కాబట్టి దానికి అలవాటు పడిపోతారు, కాబట్టి ఎక్కువ తినాలనిపిస్తుంది వాళ్ళకి. ప్రజెంట్ మా ఇంట్లో చూసిన సిచ్యువేషన్ ఏంటంటే, మా బ్రదర్కి డాటర్ ఉంది, 1.5 year బేబీ. లైట్గా కారం పెట్టేస్తే కారం అనేసి ఫేస్ అంతా రెడ్డిష్ అయిపోయి తను కారం తినలేకపోతుంది. 1.5 year బేబీ. కానీ కొంచెంగా పెట్టాలి, మరీ ఎక్కువగా పెట్టకూడదు. కొంచెం ఉన్నా సరే, అంటే నార్మల్గానే తను చాలా ట్రూ కేర్ మా మరదలు, సీరియస్గా. కొంచెం ఎక్కువ కాగానే స్పైసీ ఉండేసి అమ్మ కారం అనేసి బేబీ ఉండదు. అంటే మా అమ్మ ఉండేసి ఏంటి ఈ కారం కూడా తినకపోవద్దు ఏంటి, అసలు వీళ్ళు 1 year అప్పుడు మేము ఎలాంటి కారం పెట్టాను తెలుస్తా, పక్క నుండి మా అమ్మ సౌండ్ ఉంటుంది. అంటే మళ్ళీ డిఫరెంట్గా అనిపిస్తుంది వెదర్. అంటే తను ఏంటి డాక్టర్ పెట్టొద్దు అన్నారు అత్తమ్మ, ఇప్పుడు పెడితే ఏంటిది రేపు ప్రాబ్లం వస్తుంది, స్పైసెస్ ఎక్కువ పెట్టొద్దని చెప్పారు, షుగర్స్ అవి ఎక్కువ పెట్టొద్దని చెప్పారు అని. అంటే అవన్నీ పెట్టకపోతే పిల్లాడికి రుచి ఎప్పుడు తెలుస్తుంది, వాడు ఏం తెలుసుకుంటాడు. మా అమ్మ అటువైపు నుండి అంటే ఓల్డర్ దెన్ యంగర్ అన్నట్టు ఆ వారు కొన్ని విషయాల్లో జరుగుతూనే ఉంటుంది ఇప్పటికీ. కరెక్ట్. అదొకటి. ఇంకోటి అంటే మరి గర్భసంచిలో మల్టిపుల్ గ్రోత్స్ అనేసి అని వింటున్నా, అసలు ఏంటది? ఫైబ్రాయిడ్స్ అంటారండి. 50% మంది ఆడవాళ్ళు ఉంటుంది. అది ఎందుకు వస్తుంది ఎవరికి తెలియదు. అది ఎంబ్రియానిక్ ఇది ఉంటుంది, అందులోంచి వస్తుంది. ఓకే. కాబట్టి దాన్ని ఏం చేయడం, అది మామూలుగా ఎవరికి ట్రబుల్ ఇవ్వదు. అంటే బేబీ ఉన్నప్పుడు ఈ మధ్య కాలంలో అవి ఎక్కువగా ఉన్నాయి, అటాచ్ అవ్వడం అని ఏదో విన్నాను మేడం నేను. అలాంటి ఏం లేదండి. ఫైబ్రాయిడ్స్ మామూలుగా ఎవరికి ట్రబుల్ ఇవ్వదు, నార్మల్ డెలివరీస్ కూడా అవుతాయి ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళకి. మరీ పెద్దగా ఉండి డెలివరీకి అడ్డం వస్తుందంటేనే అప్పుడు ప్రాబ్లం. అది క్యాన్సర్ అయ్యే ప్రమాదం కూడా చాలా తక్కువ, కానీ దాన్ని చూసి అందరు భయపడిపోతుంటారు. ముట్లు ఉడిగిపోయినాక కూడా అవి తగ్గిపోతాయి, కానీ అప్పుడు వచ్చి నాకు ఆపరేషన్ చేసేయండి నాకు గడ్డలు ఉన్నాయంటారు. ఓకే. కాబట్టి అవసరం లేదు. కానీ ముఖ్యంగా ఇప్పుడు ఎక్కువ అవుతున్న సమస్య ఏంటంటే మనకి ఎండోమెట్రియోసిస్. ఓకే. ఈ ఎండోమెట్రియోసిస్ అన్నది ఏంటంటేను మామూలుగాను పిల్లలు రజస్వల అయిన తర్వాత లోపల గర్భాశయపు లోపలి పొర అన్నది ప్రెగ్నెన్సీ వస్తుందేమో, బేబీని రిసీవ్ చేసుకోవాలని తయారవుతుంది. ఓకే. ఎప్పుడు బేబీ లేదు అప్పుడు బయటకు వచ్చేస్తుంది, అది మెన్సెస్. ఓకే. అది చాలా మందికి తెలియదు. చాలా మంది ఏమనుకుంటారు, మెన్సెస్లో ఎక్కువ బ్లీడింగ్ కాకపోతే విషాలన్నీ లోపలికి వెళ్ళిపోతున్నాయి, ఆ టైంలో ఏమైనా మందులు వేసుకుంటే ఏదో లోపలికి వెళ్ళిపోతుంది, బ్లీడింగ్ తగ్గిపోతుంది, లావ్ అయిపోతాం, అన్ని అపోహలే. ఇది ఒక్కటే మనది ఫిజియాలజీ ప్రకారము యూట్రస్ మెచ్యూర్ అయింది, ఎగ్ రిలీజ్ అవుతుంది, ఎగ్ రిలీజ్ అయినాక ప్రెగ్నెన్సీ వస్తుందేమో తయారవుతుంది, నాకు తెలియదు కదా. ఓకే. ప్రెగ్నెన్సీ వస్తుందో లేదో యూట్రస్ కట్టి తెలుస్తుంది, తెలియదు. ఎప్పుడు ఇది ప్రెగ్నెన్సీ లేదు బ్లీడింగ్ వచ్చేస్తుంది, అది అక్కడే ఉండాలి, ఇంకెక్కడ ఉండకూడదు. ఓకే. కానీ ఒకవేళ అది పొట్టలో ఇంకెక్కడైనా వచ్చింది అనుకోండి, లోపల రావచ్చు. ఎందుకు వస్తుందో ఇప్పుడు కూడా తెలియదు ఎవరికి కూడా.